హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డెవిల్ రావణ్ పార్ట్ 9. చంద్రశేఖర్ గారి సాయంతో రేపటికి అన్ని సిద్ధం చేసి సాయంత్రం వైభవ్ అన్విని స్కూల్ నుండి తిరిగి తీసుకుని రాగానే ఇద్దరికి విషయం చెప్పారు. ఎలాగో ప్రేమ స్కూల్కి రాలేదని వర్ష చెప్పడంతో అన్వి కూడా వైభవ్తో తలాడించింది. పైగా ఇక గుడికి వెళ్లి అమ్మమ్మకి త్వరగా తగ్గిపోవాలని అమ్మవారిని వేడుకోవాలి అనుకుంది ఆ పసి మనసు. అనుకున్నట్టుగానే వైశాలి గారు ఉదయాన్నే లేచి వైభవ్ గుండెల మీద హాయిగా నిద్రపోతున్న అన్విని పాపతో పాటు వైభవ్ ని కూడా నిద్ర లేపి కొడుకుని తొందరగా ఫ్రెష్ అవ్వమని మనవరాళ్ళని తీసుకుని వెళ్లి తొందరగా రెడీ చేసి ఆవిడ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి చంద్రశేఖర్ గారు గుడికి తీసుకెళ్లాల్సిన అన్ని కూడా అప్పటికే మరోసారి చెక్ చేసి అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అనడంతో ఇంక నలుగురు కలిసి గుడికి బయలుదేరారు. ప్రేమ ఇంట్లో ప్రేమ తులసి గారు తొందరగా కోలుకుంటే అమ్మవారి గుడిలో 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకోవడంతో ఆ రోజు తెల్లవారుతూ ఉండగానే లేచి తొందరగా రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి వర్ష కూడా రెడీ అయ్యి తన కోసమే ఎదురు చూస్తూ ఉండటంతో ఏంటి మేడం ఎప్పుడు లేనిది గుడిదారి పట్టారు అని అడిగింది ప్రేమ వర్షను ఆట పట్టిస్తూ. ఆ ప్రశ్నకు వర్ష ఉడుక్కుంటూనే స్కూటీ స్టార్ట్ చేసింది. కాసేపటికి గుడికి చేరుకుని ప్రేమ ప్రదక్షిణలు మొదలు పెడితే వర్ష గుళ్ళోనే ఒక పక్కకి కూర్చుని పంతులు గారు పెట్టిన ప్రసాదం కమ్మగా లాగించే పనిలో పడింది వర్ష. వైభవ్ వాళ్ళు గుడికి చేరుకునేసరికి అప్పటికే పంతులు గారు అన్వి చేత చేయించబోయే పూజకు అన్ని సిద్ధం చేసి ఉంచడంతో రాగానే అన్విని పూజలో కూర్చోబెట్టారు. అన్వి కూడా అస్సలు మారం చేయకుండా పంతులు గారు ఎలా చెప్తే అలా చేస్తూ వైశాలి గారు దగ్గరుండి అన్ని చెప్తుంటే చిన్నపిల్ల అయినా సరే శ్రద్ధగా చేస్తూ మనసులోనే అమ్మ ఇప్పుడు నాతోనే ఉండాలి, అమ్మమ్మకి తొందరగా జ్వరం తగ్గిపోవాలి అని కోరుకుంటూ ఉంది. ఇంతలో అనుకోకుండా అన్వి తల తిప్పి ధ్వజస్తంభం వైపు చూసేసరికి ప్రేమ కనిపించడంతో ఎక్కడ లేని ఉత్సాహంతో అమ్మ అంటూ పైకి లేవబోయింది. కానీ వైశాలి గారు ఆ పనిని మధ్యలోనే అన్వి చేయి పట్టుకుని ఆపేయడంతో నానమ్మ అమ్మ అంటూ ప్రేమ వైపు చూపించిన అన్వి వేలు వైపు నుండి సూటిగా చూసిన వైశాలి గారికి, చంద్రశేఖర్ గారికి, వైభవ్ కి పొందిగ్గా పద్ధతిగా ఉన్న బాపు బొమ్మలా ఉన్న ప్రేమ కనిపించగానే ముందుగా వైభవ్ పెదాల మీదకి నవ్వు వచ్చినా తర్వాత అన్వి అమ్మ అని పిలవడం గుర్తుకు వచ్చి అయోమయంగా పాప వైపుకు తిరిగాడు. వైశాలి గారు ముందే విషయం చెప్పడంతో కాస్త అవగాహన ఉన్న చంద్రశేఖర్ గారు కూడా ఆయన భార్యలానే ఆయన కూడా ప్రేమను చూసి సంతోషపడ్డారు. వైశాలి గారు ప్రేమను చూసి మనసులోనే మురిసిపోతూ అన్వికి పూజ అవ్వగానే అమ్మతో మాట్లాడదాం అని నచ్చ చెప్పి మిగిలిన పూజ కంటిన్యూ చేయించారు బ్రతిమలాడి. పాపం అన్వి అప్పటి వరకు శ్రద్ధగా అన్ని చేస్తూ ఉంది. 2 రోజుల తర్వాత ప్రేమను చూసేసరికి తన చిన్ని మనసు ఆమె వైపే లాగుతూ ఉంటే కష్టంగా పూజ చేస్తూ ఉంది. అన్వి పూజ పూర్తి కావడం, అటు ప్రేమ ప్రదక్షిణలు పూర్తయి గుళ్ళో అమ్మవారికి నమస్కరించడం ఒకేసారి జరగడంతో అన్వి వైశాలి గారిని చూసి అమ్మ అని అనగానే ఆవిడ నవ్వుతూ వెళ్ళు అని సైగ చేయటం ఆలస్యం. అన్వి 4 అడుగుల్లో ప్రేమను చేరి ఆమె కాళ్ళని చుట్టేసి ఐ మిస్ యూ అమ్మా, ఐ మిస్ యూ అని అరిచేసింది ఆనందంలో. అన్వి సడన్ గా అలా రావటమే కాకుండా అలా కళ్ళల్లో మెరుపుతో మిస్ యూ అమ్మా అనేసరికి ప్రేమకు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏదో తన కన్న పేగుని ఈ 2 రోజులు మిస్ అయిన ఫీలింగ్ ఏదో తెలియని వెళ్తీ అనిపిస్తున్నా ఏదో అలా అనిపిస్తుంది ఏంటి అనుకుని లైట్ తీసుకున్నా నైట్ సరిగ్గా తనకి నిద్ర పట్టేదే కాదు ప్రేమకు. అలాంటిది ఇప్పుడు అన్విని చూడగానే ఒక్కసారిగా మనసు తేలిక పడడంతో ఒక్కసారిగా అన్విని ఎత్తుకుని తన గుండెలకు హత్తుకుని మొహం అంతా ముద్దులు పెడుతూ ఐ మిస్ యూ టూ బంగారం అంటూ తనకి తెలియకుండానే ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ అన్విని మరింత తనలోకి అదుముకుంది. ఇక పాప కూడా ప్రేమ మీద ఈ 2 రోజులకే కాస్త బెంగ పెట్టుకోవడంతో తల్లిగా భావిస్తున్న ప్రేమను వీలైనంత గట్టిగా కరుచుకుని ఐ లవ్ యూ అమ్మా అంటూ ప్రేమ గుండెల మీద ముద్దు పెట్టింది. ఆ ఇద్దరి మధ్య అంత మంచి బాండింగ్ చూసిన వైశాలి గారు, చంద్రశేఖర్ గారు వైభవులకు సంతోషంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే అన్వి అమ్మ అని పిలుస్తూ అమ్మను చూశాను అని చెప్పింది ప్రేమ గురించి అని మొత్తానికి వైభవ్కి అర్థమయ్యింది. అలాగే తన తల్లిదండ్రులు కూడా ప్రేమ అన్విలను అపురూపంగా చూడటం చూసి వాళ్ళ ఆలోచన ఏంటో ఒక అంచనాకైతే రాగలిగారు. తన అంచనాకి తనకు కూడా సంతోషం కలిగిస్తూ ఉంటే
అంతలోనే అతీత్ వైభవ్ కళ్ళ ముందు మెదిలేసరికి ఈ విషయం తన అన్నకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని చిన్నగా భయం మొదలయ్యింది వైభవ్లో. కొడుకు మొహంలో మారుతున్న రంగులను చూసి విషయం పసిగట్టిన వైశాలి గారు చిన్నగా కొడుకు భుజం తట్టి కళ్ళతోనే అంతా మంచి జరుగుతుంది అని ధైర్యం చెప్పడంతో వైభవ్ మనసు కాస్త తేలిక పడడంతో ముగ్గురు ప్రేమను కలవటానికి ముందుకు వెళ్లారు. అంతలోనే ప్రేమను ఖర్చుకుని పోయిన అన్విని చూసిన వర్ష హే చిన్నిటపాకాయ్ అంటూ ప్రేమ దగ్గరకు వచ్చి అన్విని తను ఎత్తుకునే ప్రయత్నం చేసింది. కానీ అన్వి నో పిన్ని, నేను అమ్మను బాగా మిస్ అయ్యాను అనడంతో ముద్దుగా అలిగింది వర్ష. దాంతో ప్రేమ అన్వికి సైగ చేసేసరికి కమ్ పిన్ని అంటూ ప్రేమ చేతుల్లో నుండి వర్ష మీదకి ఎక్కేసి ఆమె ఎలక తీర్చడానికి ఆమె బుగ్గలన్నీ ముద్దులతో ముంచెత్తడం మొదలుపెట్టింది చిన్ని అన్వి. ప్రేమ దగ్గరకు చేరుకున్న వైశాలి గారు, చంద్రశేఖర్ గారు వర్ష అన్వీల అల్లరి చూసి నవ్వుకుంటూ ఉంటే వైభవ్ మాత్రం లంగా ఓణిలో బుట్ట బొమ్మలా ఉన్న వర్ష నుండి చూపు తిప్పుకోలేకపోతున్నాడు. పైగా తన ఫీలింగ్స్ కి తగ్గట్టు అన్వి కూడా వర్షను పిన్ని అని పిలవడంతో వైభవ్ ఫీలింగ్స్ కి ఇంకాస్త ప్రాణం పోసినట్టు అనిపించింది. వైశాలి గారు ఆ ఇద్దరి అల్లరిని, ముఖ్యంగా అన్విని మురిపెంగా చూస్తున్న ప్రేమ తల నిమురుతూ నీ పేరేంటి తల్లి అని అడగగానే ఆవిడ ఎవరో తెలియకపోయినా పెద్దావిడ కావటంతో చిన్న చిరునవ్వుతో ప్రేమ ఆంటీ అని చెప్పింది. ఆమె పద్ధతి, స్వభావం, పెద్దలకు ఆమె ఇస్తున్న గౌరవం ఆమె మాట తీరులోనే, ఆమె చిరునవ్వులోనే తెలుస్తూ ఉంటే వైశాలి గారు ముచ్చటగా చూస్తూ నేను అన్వి నానమ్మన్రా, ఆ చిన్నది నీ కూతురైతే నేను నీకు అత్తనే కదా, ఆంటీ ఏంట్రా అందంగా అత్తయ్యనో లేదంటే అత్తమ్మనో పిలువు అనేసరికి ప్రేమ కాస్త షాక్తో ఆవిడ వైపు అలానే చూస్తూ ఉండిపోయింది. తనేమిందో అర్థం కాలేదు. ఆ మాట విన్న వర్ష పరిస్థితి కూడా అలానే ఉంది. ఇక వైభవ్ అయితే అమ్మేంటి ఇంత డైరెక్ట్ గా అలా అనేసింది ఏంటి అని షాక్ అవుతాడు. అది బెంగళూరు. అప్పుడే నిద్రలోకి జారుకున్న అతీత్కి ప్రశాంతంగా నిద్ర పట్టడంతో సాయంత్రం వరకు మెలకువే రాలేదు అతనికి. పైగా ఆకలి, దాహం ఇవేవీ తెలియకుండానే చాలా ఏళ్ల తర్వాత అంత మత్తుగా నిద్రపోయాడు. సాయంత్రం అవుతూ ఉండగా మెలకుగా ఉన్న అతీత్ తను వచ్చిన పని డిలే అయిందన్న తన ఫ్రస్ట్రేషన్ అంతా కూడా తన పిఏ మీద చూపించడంతో అతను అతీత్ కోపానికి భయపడి మరో గంటలో క్లయింట్స్ తో మీటింగ్ ఏర్పాటు చేసి అదే విషయం అతీత్ కి ఇన్ఫార్మ్ చేయడంతో అప్పటికి కాస్త శాంతించి వెంటనే వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి వెంటనే మీటింగ్ జరిగే ప్లేస్ కి చేరుకున్నాడు. అప్పటికే చీకటికి పడిన అతీత్ సీరియస్ గా తను వచ్చిన పని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ తో ఉండడంతో క్లయింట్స్ కూడా కిక్కురుమనకుండా అతను చెప్పేది జాగ్రత్తగా వింటూ మొత్తానికి అర్ధరాత్రికి ఎప్పటికో డీల్ ఓకే చేసుకుని అతీత్ నుండి అతని కోపం నుండి విముక్తి పొందారు. డీల్ ఓకే అయిన మరుక్షణమే అతీత్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెంటనే తను స్టే చేసిన హోటల్ కి చేరుకుని తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఇక చెక్అవుట్ అయ్యి ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాడు. అప్పటికే తెల్లవారుతూ ఉంది. అతీత్ విజయవాడ చేరుకునేసరికి ఉదయం 6 దాటుతూ ఉండగా ఎయిర్పోర్ట్ నుండి క్యాబ్ లో ఇంటికి స్టార్ట్ అయ్యాడు. తీరా ఇంటికి చేరుకున్నాక ఇంట్లో ఒక్కరి జాడ కూడా లేకపోవడంతో అసహనంగా ఫీల్ అవుతూ ముందు తొందరగా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన అతీత్ వైభవ్ కి, చంద్రశేఖర్ గారికి ఎన్నిసార్లు కాల్ చేసినా కనెక్ట్ కాకపోవడంతో అతనికి అప్పటి వరకు ఉన్న అసహనం, చిరాకు ఇంకాస్త పెరిగిపోయింది. ఆ చిరాకుతోనే బయట గార్డెన్ లో మొక్కల దగ్గర శుభ్రం చేస్తున్న పని మనిషిని ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్లారు అని అడిగేసరికి వాళ్ళంతా గుడికి వెళ్లారు బాబు అని ఆమె చెప్పడంతో ఆలోచనలో పడ్డాడు అతీత్. మరి ఇలాంటి అతీత్ కి ప్రేమకి మరి ముడిపడితే అసలు అతీత్ ఒప్పుకుంటాడా ఈ పెళ్లికి అనేది మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.